క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. ఈ దినపు జీవవాక్కులో విజయానికి మార్గము వేయండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 57వ వచనంలో, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీరు మీ జీవితంలో ప్రతి రంగంలో విజయముతో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ క్రీస్తు యేసు ద్వారా మనలను జయించేలా చేస్తాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా దేవుడు మిమ్మల్ని జయించే వారి కంటే ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నాడు. మీరు అనారోగ్యంతో పోరాడుతున్నారా? దేవుడు మీకు స్వస్థత ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మీరు విచ్ఛిన్నమైన సంబంధంతో పోరాడుతున్నారా? దేవుడు మీకు పునరుద్ధరణ మరియు శాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మీరు శారీరకంగా, ఆధ్యాత్మికంగా లేదా మానసికంగా ఒక అవసరాన్ని కోరుకుంటున్నారా? దేవుడు మహిమలో తన ఐశ్వర్యానికి అనుగుణంగా మీ అవసరాలన్నిటినీ మీకు అందించాలని మరియు సరఫరా చేయాలని కోరుకుంటున్నాడు. ఈరోజు వాక్యం దేవుని కృతజ్ఞతలు అని చెప్పడంతో ప్రారంభమైంది. బైబిల్లో దేవుని ప్రజలు యుద్ధానికి వెళ్తున్నప్పుడు అనేకసార్లు ఆరాధికులను యోధుల ముందు నడిపించేవారు, పంపించేవారు. మీరు మీ యుద్ధం మధ్యలో ప్రభువును కృతజ్ఞతతో ఆశీర్వదించాలని కోరుకున్నప్పుడు మీకు ఆయన మీ జీవితంలో ముందుకు వెళ్ళేందుకు ఒక మార్గాన్ని తయారు చేస్తున్నాడు. అతని మంచితనానికి ధన్యవాదాలు చెప్పడం ద్వారా ఈ రోజును ప్రారంభించండి. మన దేవుణ్ణి మహిమపరచండి. మీ సమస్యలను పెద్దగా చేసుకోవద్దు. అతనికి కృతజ్ఞతలు చెప్పండి మరియు విజయానికి మార్గము వేయండి. ప్రయత్నంలో ఏకీభవించండి. పరలోకమందుండు మా తండ్రి, ఈరోజు నేను మీ దయ మరియు నా పట్ల విశ్వసనీయతకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎల్లప్పుడూ నన్ను విజయం వైపు నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు. నేను నిన్ను గణపరుస్తాను మరియు యేసు నామములో నీ పవిత్ర నామానికి మహిమపరుస్తాను. ఆమెన్.